नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। कांग्रेस पार्टी की तेलंगाना जागृति की प्रदेश अध्यक्ष मारेपल्ली माधवी ने चुनाव से पहले महिलाओं से किए गए वादों के तहत छात्राओं के लिए स्कूटी योजना और प्रति महिला 2,500 रुपए की राशि तुरंत लागू करने की मांग की। उन्होंने चेतावनी दी कि ऐसा न करने पर महिलाओं को बड़े पैमाने पर लामबंद किया जाएगा और विरोध प्रदर्शन किए जाएंगे। तेलंगाना जागृति महिला विभाग वरंगल जिला की व्यापक स्तरीय बैठक वरंगल शहर के कासीबुग्गा में संघ की नेता नुकला रानी की अध्यक्षता में हुई। बैठक में तेलंगाना जागृति की प्रदेश अध्यक्ष मारेपल्ली माधवी, प्रदेश जिला शहर प्रमुख सुनीता केथिरी, समकम्मा हेमावती, सरोजना कोटेश्वरी, विजया ज्योति, कल्पना आदि ने भाग लिया। राज्य सरकार द्वारा महिलाओं से किए गए वादों पर चर्चा की गई। बाद में कासीबुग्गा स्थित सभा डाकघर के सामने पोस्ट बॉक्स में महिलाओं के किए गए वादों को पूरा करने की मांग करते हुए पत्र डाले गए। इस अवसर पर बोलते हुए मारेपल्ली माधवी नुकला रानी ने मांग की है कि कांग्रेस पार्टी चुनाव से पहले महिलाओं से किए गए अपने वादों को तुरंत लागू करे, जिसमें प्रत्येक महिला को 2,500 रुपए, छात्रों को स्कूटी देना शामिल है। उन्होंने चेतावनी दी कि अन्यथा वह बड़े पैमाने पर महिलाओं को संगठित करके विरोध प्रदर्शन करेंगे। రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 6 గ్యారెంటీలను ఇచ్చేసి అందులో ముఖ్యమైనది మహిళలకు 2,500 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది మహిళలకు 2,500 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 21 నెల అయింది. కానీ మహిళలకు ఇవ్వాల్సినటువంటి 2,500 రూపాయల పెన్షన్ గురించి ఆ ఊసు తీసుకురావట్లేదు. కాబట్టి ఇప్పటికి 21 నెలలకు సంబంధించి 52,500 రూపాయల పెన్షన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉన్నది. కాబట్టి మాకు బాకీ ఉన్నటువంటి 52,500 రూపాయలను వెంటనే మహిళల ఖాతాల్లోకి జమ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తెలంగాణ జాగృతి పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. దానిలోనే భాగంగానే ఈరోజు ఏదైతే గ్యారంటీ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు ఉన్నారో, ఎలక్షన్ల ముందు సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు తెలంగాణకు వచ్చేసి మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే మహిళలందరికీ 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తామని వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మహిళలు సోనియా గాంధీ గారికి 10th జనపథ్ న్యూఢిల్లీకి సంబంధించి ఈరోజు మేము పోస్ట్ కార్డు వేయడం జరిగింది. అమ్మ, మీరు ఎక్కడున్నా సరే మీరు ఇచ్చిన హామీని గుర్తు తెచ్చుకోండి. మీరు ఇస్తానన్నటువంటి 2,500 రూపాయల పెన్షన్ని వెంటనే మా మహిళల ఖాతాలో జమ చేయాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది. మీరు కనుక జమ చేయకపోతే మాత్రం ఈరోజు గల్లీలో ఉన్నటువంటి మహిళలు రేపు ఢిల్లీలకు రావడానికి కవితక్క నాయకత్వంలో ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు వెంటనే 2,500 రూపాయల పెన్షన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. దాంతోపాటు మీరు ఏదైతే మా పిల్లలకు స్కూటీలు ఇస్తారని చెప్పేసి హామీ ఇచ్చిరో, కాబట్టి కాలేజీకి వెళ్తున్నటువంటి పిల్లలందరూ కూడా వెంటనే స్కూటీ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్నారు. మీరు ఇప్పటివరకు కళ్యాణ లక్ష్మినే అరకొరగా ఇస్తూ వస్తున్నారు. ఆ తులం బంగారాన్ని కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి పక్షాన మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని, సోనియా గాంధీ గారిని డిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మహిళలు కూడా అందరూ రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయో అన్ని బోకస్ పథకాలే అయిపోయినాయి. ఒక్కటి కూడా మాట మీద నిలబడ్డవి లేవు. అన్నీ కూడా అబద్ధాల మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గెలవడం జరిగింది. ఆ గెలిచిన తృప్తి కూడా లేకుండా ప్రతి ఒక్కరితోనే మాటలు పడతా ఉంటూ, కాబట్టి దయచేసి మహిళలను అర్థం చేసుకొని 6 గ్యారెంటీలు ఏవైతే అమలుపరచాలో వాటిని ప్రతి ఒక్కరికి కూడా అమలుపరిచే విధంగా ప్రభుత్వం చేపట్టాలని సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి కూడా మా జాగృతి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము వారికి డిమాండ్ చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరికి కూడా 6 గ్యారెంటీలు తొందరలో అమలులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాము. తీసుకురాని పక్షంలో ప్రతి ఒక్క మహిళ కూడా అవసరమైతే అక్కడ ప్రగతి భవన్ దగ్గరనైనా మేము అక్కడ కూర్చొని నిరాహార దీక్షలు చేసి ఢిల్లీ వరకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని మహిళ పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.